శ్రేయస్సు ప్రేయస్సు వీటి అర్థాలేంటి? ఆధ్యాత్మిక పరంగా చూసుకునేటప్పుడు వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న అమ్మ. ఎందువల్ల అంటే వేదాంతంలో ముఖ్యంగా కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం ఈ విధంగా చెప్తోంది. శ్రేయశ్చ ప్రేయశ్చ అని ఈ మంత్రం ప్రారంభమవుతోంది. ఈ శ్రేయశ్చ ప్రేయశ్చ అనేటువంటి మంత్రానికి మూలం ఎవరు అంటే మనం అందరూ ఆశ్చర్యపోతాం. అసలు కఠోపనిషత్తులో ఉన్న నేపథ్యం ఏమిటి అంటే ఈ మంత్రాన్ని చెప్పిన వారు సాక్షాత్తు యమధర్మరాజు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమైతత్ తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయోహి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే అనేది ఈ మంత్రం. దీని అర్థం ఏమిటి అంటే యమధర్మరాజు నచికేతుడు అనేటువంటి ఒక బాలునికి, అంటే మన భూమండలం నుంచి వెళ్ళినటువంటి ఒక బాలునికి, నచికేతునికి ఆత్మతత్వం గురించి ఉపదేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో, సందర్భంలో, సన్నివేశంలో చెప్పినటువంటి అత్యద్భుత మంత్రరాజం ఇది. యమధర్మరాజు చెప్తూ ఉన్నారు, మనిషికి 2 మార్గాలు ఉంటాయి ఆయన ముందు. ఎందుకు అంటే విచక్షణ కలిగిన జీవి కదా, కాబట్టి ఆయన ముందు 2 మార్గాలు తెరవబడి ఉన్నాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. దీంట్లో ప్రేయస్సు అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అందరినీ విపరీతంగా ఆకర్షిస్తుంది. అది చాలా సులభంగా ఉంటుంది. అందరికీ వెళ్ళాలనేటువంటి ఒక ఇష్టం కలిగేటువంటి మార్గం. కానీ ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఈ సంసార బంధంలో శాశ్వతంగా చిక్కుకొని పోతున్నారు. అది చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత బంధ శక్తిని కూడా కలిగి ఉంటుంది. దాన్నే ప్రేయస్సు అని. అందుకే శ్రేయోహి ధీరోభి ప్రేయసో వృణీతే అని చెప్పారు. మరి శ్రేయస్సు అనేటువంటి మార్గాన్ని ఎవరు తీసుకుంటారు అంటే చాలా తక్కువ మంది ఆ మార్గంలో వెళ్తారంట. వాళ్ళెవరు అంటే ధీరోభి అన్నారు. ధీరుడు అంటే భుజబలము అలాగే ఈ యొక్క శరీర బలం కలిగినటువంటి వాడు కాకుండా ధీశక్తి అంటే బుద్ధిశక్తి. అందుకే గాయత్రి మంత్రంలో కూడా మనం ధీశక్తినే మనం కోరుకుంటూ ఉంటాం. బుద్ధిశక్తి మనకు ప్రవర్ధమానం కావాలి అని కోరుకుంటాం. కాబట్టి అటువంటి ధీరులు మాత్రమే, అంటే బుద్ధిశక్తి కలిగిన, ఆలోచన కలిగిన, వివేచనాత్మక శక్తి కలిగినటువంటి వారు మాత్రం ఈ యొక్క శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ప్రేయో మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ గతి ఏమిటి అంటే అయం లోకో నాస్తి పరైతిమాని పునర్వశమాపద్యతే మే. మరి ఆ ప్రేయో మార్గంలో వెళ్ళిన వారి గతి ఏమిటి అంటే యమధర్మరాజే చెప్తున్నాడు. అయ్యా వాళ్ళ గతి ఏమిటి అంటే అయం లోకో నాస్తి పరైతి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లోకమే ఉందంట, పరలోకాలు ఏ లోకాలు లేవు, ఈ లోకం ఉంది, మనం హాయిగా ఉన్నాం, మన బుద్ధిశక్తి చేత మనం ఈ లోకంలో మనం కావలసిన విధానంలో ఉండాలి అలా అనుకుంటూ ఉన్నారు. కాబట్టి నాస్తి పరైతిమాని. మరి వాళ్ళకి ఏమవుతుంది అంటే పునర్వశమాపద్యతే మే. వాళ్ళు మళ్ళీ నా దృష్టిలో పడతారు. ఆయన దృష్టిలో పడ్డామంటే తెలుసు కదా. కాబట్టి యమధర్మరాజు ఏమంటున్నారంటే ఆయన నిజంగా చెప్పాలి అంటే వేదాంతంలో అతి గొప్ప ఆచార్యుడు ఎవరు అంటే యమధర్మరాజు. ఆయన సమవర్తి అని, సమస్త ధర్మాలు తెలిసినవాడు, ఆత్మతత్వం తెలిసినవాడు. కాబట్టి ఆయన చెప్పాడు, నచికేతుడు అనే బాలుడు ఇక్కడి నుంచి ఒక సందర్భంలో యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు అక్కడ 3 రోజులు ఆయనకు దర్శనం ఇవ్వరు. ఆయన కార్యాంతరంలో వేరే చోట ఉంటారు. మరి వచ్చిన తర్వాత అయ్యో ఒక వ్యక్తిని అలా, ఒక బాలుణ్ణి, బ్రహ్మచారిని అలా నేను 3 రోజులు నిరీక్షణ చేయించానే, అది ధర్మం కాదు. కాబట్టి ఆ బాలుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని నీకు 3 వరాలు ఇస్తాను అని. మొదటి వరం ఏమంటాడంటే భూలోకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ నా వాళ్ళందరూ నన్ను సమంగా గుర్తించేటట్టు. ఎందుకంటే ఆ లోకానికి వెళ్ళి వచ్చిన తర్వాత మామూలుగా కొంచెం భయపడతారు. కానీ ఈ లోకం నుంచి వచ్చినా కూడా నన్ను ఇంతకుముందు ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకునేటు. సరే బాలుడు కాబట్టి సులభంగా అయిపోయింది, మానవుడు కదా అనుకుంటారు యమధర్మరాజు కూడా. ఇక 2వ ప్రశ్న అడుగు అంటే 2వ వరంగా నచికేతుడు అనే ఈ బాలుడు ఏమంటాడంటే అయ్యా కొంతమంది ఈ యొక్క అగ్ని చయనం అంటే ఒక హోమం, ఒక యజ్ఞ విధానం ఉంది, అది దేవతలకు మాత్రమే తెలిసిన రహస్యం, మా మానవులకు తెలియదు. ఎందుకు? దేవతలు మా మానవులకు అది అందివ్వలేదు.
నీవు ఇప్పుడు ఎదురుగా ఉండి వరం ఇస్తున్నావు కాబట్టి మా భూలోకవాసులకు కూడా దానివల్ల అమితమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్తారు కాబట్టి ఆ అగ్ని చయనం గురించి రహస్యం చెప్పు అంటే ఈయన వెంటనే ఆ అగ్ని చయనం ఎలా చేయాలి, ఎలా ఇటుకలు ఎన్ని పేర్చాలి, దాని సామగ్రి ఏమిటి, దాని విధానం ఏమిటి అన్నీ చెప్పి, మానవుడు బ్రహ్మచారి అల్పబుద్ధి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకున్నాడో లేదో అనే విషయంలో ఏమండి ఏమన్నా ఇప్పుడు చెప్పినదంతా కూడా ఒకసారి ఒప్పచెప్పగలవా అని అడిగారండి. అంతే, నచికేతుడు మానవ లోకానికి ఒక ఆదర్శప్రాయంగా ఆయన చెప్పింది చెప్పినట్టు యథాతథంగా చెప్పేశాడు. అది విని యమధర్మరాజు కూడా ఆనందం ఆశ్చర్యం కలిగి, మానవునికి ఇంత బుద్ధిశక్తి ఉంది, ఇంత ఏకాగ్రత ఉందా, నీకు ఇంకొక వరం ఏమిస్తున్నానంటే నేటి నుండి భూలోకంలో ఆ అగ్నిని, ఆ యాగంలో చేసేటువంటి రేల్చేటువంటి అగ్నికి నాచికేత అగ్ని అని ఒక నామకరణం చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఆ చయనం చేసినప్పుడు నాచికేత అగ్ని అనే వస్తుంది, అంటే నచికేతుని పేరే వస్తుంది అగ్నికి. అది రెండవ వరంగా ఇచ్చారు. ఇక యమధర్మరాజుకి ఏమంటే ఇంకొక వరం ఇచ్చేస్తే అయిపోతుంది కదా, సులభంగా దీని నుంచి బయటపడదాము అని కాచుకున్నాడు. అప్పుడు ఇంకొక వరం కోరుకో నచికేత అంటే, అప్పుడు అడిగాడంట, ఏమండి ఇక్కడ భూలోకంలో మా లోకంలో ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నాడు అని కొంతమంది అంటారు, లేడు ఇంకా అంతటితో అయిపోయింది అని కొంతమంది వాదిస్తున్నారు. మరి తీసుకుపోయేది మీరే కదా ప్రాణాలని, మీకు దీని విషయం బాగా తెలుసు కదా, మరి అసలు ఉన్నాడంటారా లేడంటారా, మరి ఏమిటి మనిషి లోపల ఏదో ఆత్మతత్వం ఉంది అంటారా, అది నిజమేనా కాదా, ఆ విద్య నాకు చెప్పండి అంటే అంటారు, బాబు ఆ విద్య మాత్రం అడగద్దు, పరమగుహ్యం పరమరహస్యం, దేవతలకు కూడా అందలేదు. అగ్ని చయనం దేవతలకు అందింది ఈ యజ్ఞం, ఇది దేవతలకు కూడా అందని పరమరహస్యం, ఇది మాత్రం అడగొద్దు. నీవు సరే నీవు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలనుకుంటున్నావో, నా దృష్టి పడిన రోజులు ఉంటావు కదా, నువ్వు కోరుకో, 1,00,000 సంవత్సరాలు ఉంటానో కోరుకో. మౌనంగా ఉంటాడు. ఓహో నీ వాళ్ళు లేనప్పుడు నేనుండి ప్రయోజనం ఏమి అనుకుంటావా, నీవు సూచించు, వీళ్ళకు నేను ఉన్నన్ని రోజులు ఉండాలంటే వాళ్ళకు కూడా సమాన ఆయుష్ ఇస్తాను, ఉండండి. అప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. అప్పుడు అంటాడు, మీ లోకంలో చూడండి దివ్యం మా ఏమీ లేవు, అక్కడ అల్పమైనటువంటి వస్తువులతో మీరు విహరిస్తున్నారు. మా లోకంలో దివ్య వాహనాలు, రథాలు, సంకల్ప మాత్రం చేత శతయోజనాలు పోయేటువంటివి అన్నీ కూడా దివ్య విమానాలు ఉన్నాయి, అవన్నీ నీకు ఇస్తాను, అవి తీసుకొని మూడవది మాత్రం అడగొద్దు, ఈ ప్రశ్న మాత్రం అడగొద్దు అంటే ఇంకా రకరకాల ప్రలోభాలు పెడతాడు. పెట్టినా కూడా ఆయన అంటాడు, నచికేతుడు బాలుడైనా బ్రహ్మచారి వద్దు అని. మరి ఏం కావాలి, నీ సమాధానం ఏంటి అంటే, శోభావామర్స్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితం అల్పమేవ తవైవ వాహాస్తవనుచ్య గీతే అని అద్భుత సమాధానం ఇస్తాడు. ఆ సమాధానంతో యమధర్మరాజు కూడా సంతోషిస్తాడు. ఏమిటి అంటే, అయ్యా మీరు చెప్పే ప్రతి వస్తువు కూడా ఇంద్రియాల చేత భోగింపబడేది, ఇంద్రియాల శక్తిని క్షీణింపజేస్తుంది కాబట్టి ఇటువంటి క్షీణం పొందే విషయం గురించి నేను అడగడం లేదు. క్షీణం లేకుండా ఎప్పటికీ ఉండే నిత్యమైన ఆత్మతత్వం గురించి నేను అడుగుతున్నాను, నాకు దయచేసి అది తప్ప ఇంకేది ఇవ్వద్దు. అప్పుడు శ్రేయస్సు ప్రేయస్సు అనే రెండు మార్గాలు చెప్పి, దానిలో శ్రేయస్సు అనేది నిజంగా పరమ శ్రేయస్సు అంటే ఆత్మతత్వం తెలియజేసుకోవడం, ఆత్మతత్వం తెలుసుకోవటం వల్ల మనిషి శాశ్వతంగా ఆయన ఉద్ధరణ పొందుతాడు అనేటువంటి తత్వాన్ని తెలియజేసి శ్రేయస్సు యొక్క గొప్పతనాన్ని విశదీకరించారమ్మ.